ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం కీమా ముట్టీలు. ఈ కీమా ముట్టీలకు కావలసిన పదార్థాలు: ఒక కట్ట పుదీనా, ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ వెల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక కట్ట కొత్తిమీర, ఒక 50 గ్రామ్స్ పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మటన్ని, ఈ కీమాని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఈ పుట్నాల పప్పుని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ కీమాని కూడా అందులో మిక్సీలో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అది ముద్దలా అవుతుంది. ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మిగిలించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా కట్టుకున్న కీమా ముట్టీలని ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ ఈ విధంగా చేసుకుంటూ వేయాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా కట్టుకొని ఈ విధంగా వాటర్ అద్దుకుంటూ ఈ ముట్టీలని ఇలా చేసుకోవాలి. ఇలా ఒత్తడం వల్ల ఈ ముట్టి అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముద్దలుగా కట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి గ్రైండ్ చేయాలి. తగినంత సాల్ట్ వేయాలి. ఒక్కసారి చేసుకొని పెట్టుకోకూడదు. అప్పుడప్పుడు చేసుకుంటూ ఈ విధంగా నూనెలో ఇలా వేయించుకుంటూ ఉండాలి. చేతికి వాటర్ అంటుకోకుండా పెట్టి ఈ విధంగా ముద్దలు కట్టుకోవాలి. ఇవి 2 సైడ్లా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. మటన్లో కాల్షియం ఉంటుంది. ఎముకలు దృఢపడటానికి ఇది సహాయపడుతుంది. కండరాల నిర్మాణానికి ఈ మటన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మటన్ తినడం వల్ల క్యాన్సర్ నిరోధకానికి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తం యొక్క నాణ్యతను పెంచుతుంది. వాపులు కూడా త్వరగా తగ్గుతాయి. ఇవి పప్పన్నంలోకి, చారులోకి అంచుకు చాలా బాగుంటుంది. కీమా ముట్టీలు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.